భారతదేశ రహదారి మౌలిక సదుపాయాల రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డులను తిరగరాస్తూ ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. పుట్టపర్తి సమీపంలో నిర్మిస్తున్న బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్లో ఎన్హెచ్ఏఐ ఏకంగా 156 లైన్ కిలోమీటర్ల మేర నిరంతరాయంగా బిటుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 84.4 లైన్ కిలోమీటర్ల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. ఈ భారీ నిర్మాణంలో సుమారు 57,500 మెట్రిక్ టన్నుల తారు మిశ్రమాన్ని వినియోగించి అత్యధిక పరిమాణంలో కాంక్రీట్ వేసిన మరో ప్రపంచ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వాస్తవానికి ఈ రికార్డుల పర్వం జనవరి 6 నుంచే ప్రారంభమైంది. అదే కారిడార్లో కేవలం 24 గంటల వ్యవధిలో 28.8 లైన్ కిలోమీటర్ల రోడ్డును నిర్మించి 10,655 మెట్రిక్ టన్నుల తారును ఉపయోగించినందుకు అప్పుడే 2 గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. తాజా విషయంతో కలిపి ఒకే వారంలో మొత్తం 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించి ఎన్హెచ్ఏఐ ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. అత్యాధునిక యంత్రాలు, పగడ్బందీ లాజిస్టిక్స్, ఐఐటి బాంబే వంటి సంస్థల పర్యవేక్షణలో ఈ అద్భుతం సాధ్యమైంది. బెంగళూరు కడప విజయవాడ ఎకనామిక్ కారిడార్ సుమారు 343 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే. ఇది పూర్తయితే బెంగళూరు నుంచి విజయవాడకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుంది. రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను ఇది సమూలంగా మార్చేయడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేయబోతుంది. కేవలం పరుగులే కాదు, నాణ్యతలోనూ రాజీ లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రహదారిని తీర్చిదిద్దుతున్నారు. గతంలో ఖతర్ వంటి దేశాల పేరిట ఉన్న రికార్డులను భారత్ వరుసగా బద్దలు కొడుతుండటం మన దేశ మౌలిక సదుపాయాల వేగానికి నిదర్శనం. రాత్రింబవళ్లు శ్రమించిన వేలాది మంది కార్మికులు, రాజ్పథ్, ఇన్ఫ్రాకాన్ వంటి కాంట్రాక్ట్ సంస్థల సమిష్టి కృషి వల్లే తెలుగు గడ్డపై ఈ ప్రపంచ రికార్డుల మోత మోగిందని నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు.